పైకి స్వాగతం. మనం ఐఈఎస్ సెంటర్స్ యొక్క డీకోడింగ్ ప్రాసెస్ యొక్క అర్థమెటిక్స్ గురించి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ద డిఫరెంట్ resultant intensity is in effect quality and or behavior dominated or colored by the center with the highest intensity regardless of total score of the resultant intensity. దీని అర్థం ఏంటంటే సపోజ్ ఇంపల్సెస్ డీకోడింగ్ వచ్చాయి. సో ఐ సెంటర్ డీకోడ్ చేసింది, ఈ సెంటర్ డీకోడ్ చేసింది, ఎస్ సెంటర్ డీకోడ్ చేసింది. సో ఇక్కడ హార్మోనిక్ గా రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏర్పడింది, లేదా డిస్ హార్మోనిక్ గా నాన్ హార్మోనిక్ గా రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏర్పడింది. హార్మోనిక్ గా ఇంటెన్సిటీ ఏర్పడటం అంటే ఇవన్నీ ప్లస్లు ఉండటం లేదా అన్ని మైనస్లు ఉండటం, దాని ద్వారా జరగటం హార్మోనిక్ అది. అలాగే నాన్ హార్మోనిక్ ఈ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏర్పడటం అంటే దీంట్లో ఈఎన్డిఎస్ ఏమో ప్లస్ ఉండి ఐ మైనస్ ఉండటం, లేదా ఐ ప్లస్ ఉండి ఈఎన్డిఎస్ మైనస్ ఉండటం. రెండు సిచ్యువేషన్ జరగచ్చు. దీంట్లో ఏది ఎక్కువ అయితే ఉందో అంటే ఈ ప్లస్ ఎస్ ఎక్కువ ఉంటే ఐ కంటే ఆటోమేటికల్ గా ఐని ప్లస్ నుండి మైనస్ గా పార్ట్ చేసి ఆ టోటల్ ఇంటెన్సిటీ అనేది రిజల్టెంట్ ఇంటెన్సిటీ అవుతుంది ఆ ప్రాసెస్ లో, ప్యూర్ ఎనర్జీ స్టేట్ లో. సో దేర్ ఫోర్ తర్వాత థాట్ కింద కన్వర్ట్ అవుతుంది, తర్వాత యాక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ ఇది నాన్ హార్మోనిక్ అంటారు. సో ఈ నాన్ హార్మోనిక్ దాని యొక్క రిజల్టెంట్ ఎలా ఉన్నప్పటికీ, రిజల్టెంట్ ఎంత ఉన్నప్పటికీ దాని యొక్క కలర్, క్వాలిటీ, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఎక్కువ డామినెంట్ గా దేని మీద ఆధారపడుతుందంటే ఈఎస్ లో ఏ ఇంటెన్సిటీ అయితే ఎక్కువ ఉందో ఆ కలర్ లో కనబడుతుంది. సపోజ్ ఎస్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ హార్మోనిక్ గా ఉన్న ఇన్హార్మోనిక్ గా ఫామ్ అయిన రిజల్ట్ ఇంటెన్సిటీ దాంట్లో దానికి ఆ టింజ్ కనబడుతుంది, ఆ టింజ్ ఎక్కువగా కనబడుతుంటుంది. మన ప్రవర్తనలో ఆ టింజ్ మాత్రమే గుర్తించగలం. అది గుర్తించి మనం ఎదుర్కొంటే వాడి ఉద్దేశం మనం ఆపాదిస్తాం అనమాట. వీడు ఈ ఉద్దేశంతో ఈ పని చేశాడు, వీడు ఈ ఉద్దేశంతో ఈ మాట అన్నాడు, వీడు ఈ ఉద్దేశంతో ఇలాగ ఆలోచిస్తున్నాడు, ఇది మనం అనుకుంటాం. సో ఎందుకంటే మనకు ఆ కలర్ ఒకటే కనబడుతుంది ప్రవర్తన రూపంలో, రిజల్టెంట్ ఇండస్ట్రియల్ వచ్చిందంట. నార్మల్లీ ద ఐ సెంటర్ సెండ్స్ మెనీ సచ్ కమాండ్స్ టు ద ఈఎన్ఎస్. ఈఎన్ఎస్ కి ఏడాపేడ ఐ సెంటర్ కమాండ్స్ పంపించేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఐఈఎస్ ఎం అండ్ ఇన్ సెంటర్ లో సీనియర్ మోస్ట్ ఎవరయ్యా అంటే ఐ సెంటర్. సో దేర్ ఫోర్ ఈ ఐ సెంటర్ టక అనుకున్న నాలెడ్జ్ లోంచి మొరాలిటీ నాలెడ్జ్ ఉంటుంది కదా, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ కరెక్ట్, వాట్ ఈస్ రాంగ్, ఇదంతా ఆల్రెడీ మనం కండిషన్ అయి ఉంటాం కదా, నాలెడ్జ్ రూపంలో, ఎక్స్పీరియన్స్ రూపంలో, పర్సెప్షన్ రూపంలో. సో ఆటోమేటిక్ గా కమాండ్ వెంటనే నిర్ణయాలు తీసుకుంటాం. అందుకని మనం నిర్ణయాలంటే చాలా బాగా తీసేసుకుంటుంటాం. ఇచ్చేయాలి, అది చేయాలి, అది చేద్దాం, వచ్చేద్దాం, అడగదాం, ఏదో ఇలా చేద్దాం అని. కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేప్పుడు జరగదు. ఎందుకంటే ఇది కమాండ్ తీసుకున్న ముందు ఈఎన్డిఎస్ ని సంప్రదించడం జరగదు. ఈఎన్డిఎస్ ని సంప్రదించి వాటిని కూడా రికన్సిల్ చేసుకొని కమాండ్ ఇచ్చినట్టయితే ఆటోమేటికల్ గా ఈఎన్డిఎస్ సహకరిస్తాయి. దీంట్లో ఈ సహకరించిన ఎస్ సహకరించిన రెండు సహకరిస్తాయి. ఎందుకంటే ఇవి రెండు కోసం ఫ్రెండ్స్. ఈఎన్డిఎస్ అనేవి ఒకదాన్ని ఒకటి ఫాలో అయిపోతుంటాయి జనరల్ గా. ఇవి పైగా ఉండటం కూడా రెండు సెంటర్లు చాలా క్లోజ్ అప్రాక్సిమిటీలో ఉంటాయి. అమెగ్డలా అనే పాయింట్ కి అటాచ్ అయి ఉంటుంది మైండ్ పార్ట్, బ్రెయిన్ పార్ట్. అందుకని అమెగ్డలా పార్ట్ ఇమోషన్ సెంటర్ అని చెప్తుంటారు బయాలజీలో. ఇది కార్టెక్స్ లో ఉంటుంది, ఐ సెంటర్ కనెక్ట్ అయింది. సో బోత్ కమాండ్స్ ఈజ్ రివర్టెడ్ బై దోస్ సెంటర్స్. అందుకని అన్ని కమాండ్స్ రివర్ట్ చేస్తుంటాయి. ఇది ఇది ప్రాబ్లం అనమాట మనకి. మనం ఎక్స్పీరియన్స్ గా ఇది ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. ఏమిటి ఎక్స్పీరియన్స్ అయ్యేది? చేద్దాం అనుకుని పని చెయ్యలేము, చెయ్యొద్దు అనుకుని పని ఆటోమేటిక్ గా చేసేస్తాం. ఇది కామన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ అడ్రస్ చేయడం అంటే ఈ మెకానిజం కరెక్ట్ గా అండర్స్టాండ్ అయితేనే మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి తెలుస్తుంది. అంటే మనకి నాన్ హార్మోనిక్ మోడ్ లో నువ్వు ఏ కమాండ్ ఇచ్చినా నాన్ హార్మోనిక్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉందంటే ఆ పని జరగదు. ఒకవేళ నువ్వు ప్రెషర్ఫుల్ గా విల్ పవర్ ని వాడుకొని ఆ పని చేసినా అది ట్రాన్సిడెంట్ గా ఉంటుంది. అంటే చాలా కొద్ది కాలమే ఉంటుంది. ఏదో 2 రోజులు చేస్తావు, 3 రోజులు చేస్తావు, మహా అయితే 1 నెల చేస్తావు, లేదా సంవత్సరం చేస్తావు. మొత్తం మీద బ్యాక్ టు ప్రివిలియన్ ఫాల్ బ్యాకింగ్ అనేది ఒక
100% సత్యం. Such a repeated failures keep eye center permanently dominated by these centers. ఇక్కడ కాన్సిక్వెన్స్ ఏమిటయ్యా అంటే ఈ రిపీటెడ్ గా ఐ సెంటర్ కమాండ్స్ ఇవ్వటం ఈ అండ్ ఎస్ వల్ల తిరస్కరించబడటం, మళ్ళీ ఐ కమాండ్లు ఇవ్వటం ఈ అండ్ ఎస్ వల్ల తిరస్కరించబడటం, ఇది కొన్ని లక్షల వేల సార్లు జరిగిపోతుంటుంది లైఫ్ లో. దానివల్ల ఐ సెంటర్ చివరికి అది పర్మనెంట్ గా డామినేట్ అయిపోతుంది. దేంతో? ఈ సెంటర్స్ తో. ఈవెన్ ద రెటిన్యూ ఆఫ్ ద సెంటర్స్ ఉన్నాయి కదా, రెటిన్యూ అంటే చెప్పాం. అది సపోజ్ ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ అనేవి డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్ ఆర్గనైజేషన్ కింద పనిచేసే కొన్ని వేరే వేరే యూనిట్స్ ఉంటాయి, బయలాజికల్ సెల్స్ మాట అవి. సో ఆ సెల్ యూనిట్స్ కూడా ఆటోమేటిక్ గా ప్రిడామినేట్ చేసేస్తాయి. సపోజ్ ఒక ఒక ఇన్స్టిట్యూషన్ ఒక హెడ్ లేడు అనుకోండి, 4 రోజులు సెలవులో ఉన్నాడు అనుకోండి, ఆ ఇన్స్టిట్యూట్ లో నెక్స్ట్ వరుసలో ఉండే ప్రతివాడు తను హెడ్ లాగా బిహేవ్ చేస్తాడు. సో ఐ సెంటర్ ఒక పొజిషన్ అలా ఉంటుందన్నమాట పాపం. సో ఐ సెంటర్ పర్మనెంట్లీ డామినేటెడ్ బై దిస్ రెటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ ద ఈ సెంటర్, ఎస్ సెంటర్. అది దాని స్టేటస్. ఇట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ దట్ ఈ అండ్ ఎస్ సెంటర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్. ఈ అండ్ ఎస్ మటుకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈజీగా వెంటనే అవి ఒకదాన్ని ఒకటి మొబిలైజ్ చేసేసుకుంటాయి. ఎమోషన్ తోడైందంటే ఆటోమేటిక్ గా రిఫ్లెక్స్ యాక్షన్ జరిగిపోతుంది. రిఫ్లెక్స్ యాక్షన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందంటే ఎమోషన్ ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది దానికి. అందుకని నో బడీ కెన్ స్టాప్ అనమాట. వాట్ వాడి గుడ్ బ్యాడ్ వేరే విషయం, మంచి చెడు వేరే విషయం, మొరాలిటీ నీతులు శాస్త్రాలు ఇదంతా వేరే విషయం, న్యాయాలు సూత్రాలు అన్ని వేరే విషయం. కానీ వాడు చేయదలుచుకుని పని చేసేస్తూనే ఉంటాడు. అండ్ నార్మల్లీ జాయిన్ హ్యాండ్స్ విత్ ఐ. ఆ రెండు ఫ్రెండ్లీగా ఉంటాయి. అవి నార్మల్ గా ఐతో జాయిన్ అవుతాయి. ఎందుకంటే అక్కడ రిజల్టెంట్ ఇండస్ట్రీ ఫామ్ అయిన తర్వాత అది సీజబుల్ ఎనర్జీ, తద్వారా థాట్ ద్వారా యాక్షన్ జరగాల్సిందే. అండ్ ఫైండ్స్ అంటే డెఫినెట్ డిసడ్వాంటేజ్. ఇక్కడ మన డిఫరెంట్ డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే స్వాభావికంగా నీ ఐ సెంటర్ ఏమో 2000 కంటే దాకా ఛాన్స్ లేదు ఇంటెన్సిటీ పెరిగేది. బట్ ఈ సెంటర్ 4000 అవ్వచ్చు, ఎస్ సెంటర్ 8000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2:4, 4:8 కదా అక్కడ వాటి రేషియో. సో దేర్ ఫోర్ ఎప్పుడు ఈ అండ్ ఎస్ ప్రిడామినెంట్ గా ఉంటాయి. అందుకని నువ్వు చేసే పనులన్నీ ఎమోషన్ బేస్ గానో సెన్స్ ఆఫ్ వైటాలిటీ గానో జరుగుతుంటాయి. రిఫ్లెక్స్ యాక్షన్ అనమాట. ఒకడు మాట అనగానే టక్కుమని కోపం రావడం అనేది ఒక రిఫ్లెక్స్ యాక్షన్. వెంటనే తిరిగి మాట అనేది ఆ మాట అంటాం అనేది రిఫ్లెక్స్ యాక్షన్. వెంటనే వాడి మీద కోపం రావటం, వాడిని తిట్టుకోవటం, జెలసీ ఫీల్ అవటం, ఇవన్నీ రిఫ్లెక్స్ యాక్షన్ అనమాట. కంపేర్ చేసుకోవటం, ఎన్వీ ఫీల్ అవ్వటం, డిస్గస్ట్ ఫీల్ అవ్వటం, యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, స్ట్రెస్ ఫీల్ అవ్వటం, అన్ని ఇవే కారణాలు. ఎం సెంటర్ ఈజ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ సెంటర్. పాప ఎం సెంటర్ అఫిలియేషన్ ఉండదు. అదేంటంటే ఎగ్జిక్యూషన్. ఈ 3 సెంటర్లు కలిపి ఒక రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఫామ్ చేస్తే ఆ ఇంటెన్సిటీతో ఆ పని చెయ్యటం అంతవరకే. సో ఎం సెంటర్ మెమో సర్వ్ చేస్తుంది కావస్తే. ఏంటంటే ఐ సెంటర్ ఒక మెసేజ్ ని ఈ సెంటర్ పంపించగలదు, ఈ సెంటర్ మెసేజ్ ని ఐ సెంటర్ పంపించగలదు, ఇలా చేయగలదు. బట్ obeys the center having the stronger resultant intensity. స్ట్రాంగర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏది ఉందో దాన్నే ఒబే చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక్కటే అడ్వాంటేజ్ ఉంది ఎం సెంటర్ది. ఏమిటయ్యా అంటే సపోజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఎస్ అయింది అనుకోండి. అంటే ఎమోషన్ సెంటర్, సెన్సోవైటాలిటీ సెంటర్ టోటల్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఐ సెంటర్ కి సమానంగా ఉందనుకోండి. అప్పుడు మటుకు ఎం సెంటర్ ఐవి అయితే మాట్లాడుతుంది. జనరల్ గా నువ్వు దీంట్లో స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది అందుకని చేసాడు అనుకో, ఆ స్టేట్ లో మనం అలా అలా చెప్పుకుంటూ ఉంటుందని. సో సమ్మరైజ్, ఎనీ సెంటర్ receiving a coded impulse then on decoding send a command. సో ఏ సెంటర్ అయినా సరే కోడెడ్ ఇంపల్స్ రిసీవ్ అయిన తర్వాత అవి డీకోడింగ్ చేసి కమాండ్ పంపిస్తాయి. ప్రతి సెంటర్ మిగతా సెంటర్ కమాండ్ పంపిస్తాయి. ఆ కమాండ్ ని అవి ఓబే చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. సో ఇక్కడ కమాండ్ ఇచ్చే ముందే వాటిని రికన్సిల్ చేసి జస్ట్ మీటింగ్ లాగా ఒక ఆర్గనైజేషన్ లో 2-3 డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు పని చేయదలుచుకున్నారు. ఒక డైరెక్టర్ కొన్ని సీనియర్ అని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేస్తే మిగతా డైరెక్టర్లు అపోజ్ చేస్తారు, అది మంచి అవని చెడవని. బట్ అలా కాకుండా వాళ్ళు దాని గురించి డిస్కషన్ చేసి అంతా అయ్యి ఒక మాటకు వచ్చి అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ ఇది అందరు కలిపి పనిచేస్తారు. సేమ్ అదే మాట జరిగేది. అందుకని వీటిని సీనియర్ మేనేజర్లు డైరెక్టర్లతో పోల్చడం జరిగింది. డిపెండింగ్ ఆన్ ద హార్మోనియస్ ఆర్ ఇన్హార్మోనియస్ వర్కింగ్ ఆఫ్ ఆల్ ద సెంటర్స్. సో ఈ సెంటర్స్ హార్మోనియస్ గా వర్క్ చేస్తున్నాయా, ఇన్హార్మోనిక్ వర్క్ చేస్తున్నాయా? ఇన్హార్మోనిక్ గా వర్క్ చేయడం అనేది నేచురల్ గా అలవాటు అయిపోయిన టెండెన్సీ, ఆ ప్యాటర్న్ లోనే పనిచేస్తుంటుంది. బట్ హార్మోనియస్ గా దానికి వర్క్ చేసేట్టుగా నేర్పించడం అనేది మనము
చేయవలసిన పని. సో, హార్మోనిక్స్‌కి ఎలా మార్చాలి అనేది ఆ ఇష్యూ మీద ఆధారపడుతుంటుంది. ఎలా హార్మోనిక్‌గా చేయాలి అనేది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజు ఒక పుస్తకం ఉంది. కొనుక్కున్నావు. చదువుదాం అనుకున్నావు. మొదటి రోజు 2 పేజీలు చదివావు. తర్వాత రెండో రోజు ఒక పేజ్ చదివావు. తర్వాత 6 నెలలు, 7 నెలల దాకా పుస్తకాన్ని పట్టుకోవాలి. ఇంకా చెప్తే 2, 3 సంవత్సరాల దాకా పుస్తకాన్ని పట్టుకోవాలి. సో, ఇక్కడేంటంటే పుస్తకం చదివేద్దాం అనేది ఐ ఇచ్చిన కమాండ్ అన్నమాట. ఈ అండ్ ఎస్ నేచురల్‌గా వ్యతిరేకించాయన్నమాట. ఎందుకంటే ఇంటెలిజెన్స్ యొక్క ఇంటెన్సిటీ తక్కువ. ఈ యొక్క ఎస్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ. సో, నీకు ఎమోషన్ ఉండాలో నువ్వు కమాండ్ ఇవ్వటానికి ముందు ఆ పుస్తకాన్ని నీతో పట్టుకొని తిరిగావనుకో, పుస్తకాన్ని నీకు అస్తమానం కనబడేట్టుగా పెట్టావనుకో, ఆ పుస్తకం చదవకు. కానీ దాన్ని చేత్తో పట్టుకొని జస్ట్ దాంట్లో ఉండే నాలెడ్జ్ గురించి నువ్వేం ఊహించుకుంటావు ఊహించుకో. దాని ప్రొఫైల్ చదువు, ఆథర్ గురించి చదువు, బుక్ గురించి చూడు, బుక్ స్మెల్ చూడు. జస్ట్ ఆ బుక్‌ని ఇలాగా బ్రౌజింగ్ చెయ్యి. దాని ఇండెక్స్ చూడు. ఇలాగా ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎమోషన్ పెరుగుతుంది దాని ద్వారా. ఎమోషన్ దాని పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా నిన్ను ఆ పుస్తకం చదివించేస్తది. సో, ఇలాగా ప్రతిదానికి నువ్వు ఎలాగా నాన్ హార్మోనిక్ ప్రాసెస్‌లో వెళ్ళేదాన్ని హార్మోనిక్ ప్రాసెస్‌లోకి మార్చడం ఎలాగా? సో, ఆ నాన్ హార్మోనిక్ ప్రాసెస్‌కి ఎప్పుడెళ్తుంది? నువ్వు ఇమ్మీడియేట్‌గా రిజల్యూషన్‌లు, హ్యాపీ న్యూ ఇయర్ రిజల్యూషన్‌లు, బర్త్‌డే రిజల్యూషన్‌లు మోటివేట్ అయిపోయి రేపటి నుండి ఇలా పని చేయాలి, ఈ పని చేసేయాలి. లేదా దీని బెనిఫిట్ విషయం తెలియగానే ఇది ఇలా చేసేయాలి. లేదా దానివల్ల నష్టం తెలియగానే ఇలా చేయకూడదు అని వెంటనే నిర్ణయాలు తీసుకుంటావే, ఆ నిర్ణయాలు తీసుకోవటమే ఐ సెంటర్ తీసేసుకొని ఆ కమాండ్‌ని ఈ అండ్ ఎస్‌కి పంపిస్తుంది. వాటిని కన్సల్ట్ చేయకుండా కమాండ్ ఇచ్చింది కాబట్టి ఈ అండ్ ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం అవుతుంటాయి. ఈ మనిషిలో ఉండే ఐ సెంటర్‌నే సత్వగుణం అంటాం. ఈ అండ్ ఎస్‌నే రజోతమో గుణాలు. సో, బయటెవరో ఏదో లోపలెవడో సైతానుండి నీ చేత చెడ్డ పనులు చేయట్లేదు. లోపలెవరో దేవుడు దూరిపోయి నీతో మంచి పనులు చేయించట్లేదు. నీ లోపలుండే వీటి యొక్క డైనమిక్స్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్‌గా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నీకే ఐడియా వస్తుంది. థాంక్ యూ.